హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో పిల్లలు పెద్దలు కూడా ఎంతగానో ఇష్టపడే బండి మీద అమ్మే బఠానీ చాట్ లాంటి టేస్ట్తో ఇంట్లోనే హెల్దీగా 10 నిమిషాల్లో ఈ బఠానీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు బఠానీ తీసుకోవాలి. మనం ఏ రోజైతే చాట్ తయారు చేసుకోవాలనుకుంటామో దానికి ముందు రోజు రాత్రే మనం ఈ పచ్చి బఠానీని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత రోజు పొద్దున్నకి ఈ బఠానీ ఇలా చక్కగా నాని ఉంటుంది. ఇంకా ఒక 3 ఆలుగడ్డను తీసుకోవాలి. ఈ పచ్చి బఠానీని ఆలుగడ్డల్ని మనం ఉదయం వంట చేసుకునేటప్పుడే కుక్కర్లో పెట్టుకుని మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇలా బంగాళదుంపలు ఈ బఠానీని ముందుగానే ఉడికించి కనుక మనం రెడీగా పెట్టుకుంటే సాయంత్రం పూట అప్పటికప్పుడు 10 నిమిషాల్లో వేడివేడిగా ఈ చాట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఎర్రగా పండిన టమాటాలు తీసుకోవాలి. వాటిని ఇలా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. దీంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడిటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ బఠానీని కొన్ని వేసుకుని వాటిని కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా 1 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న బాండీ పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక ఈ సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించాలి. ఇవి కొద్దిగా వేగాక దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ వేగాక దీంట్లో 1 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను ఆమ్చూర్ పౌడర్, 1 స్పూను చాట్ మసాలా, ఇంకా 1 స్పూను కారము వేసుకుని బాగా కలిపి మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ అంతా ఇలా పైకొచ్చేదాకా దీన్ని వేయించుకుని దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేయకుండా కొన్ని బఠానీలు ఉంచాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇంకా ఉడికించిన బంగాళదుంపలు కూడా తొక్క తీసేసి ఒకసారి చేత్తో మెదిపేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు పోసుకుని బాగా కలపాలి. ఇలా పొటాటో మేషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ మనం ఈ చాట్ అంతటిని ఒకసారి బాగా ఇనపాలి. ఇలా చేయడం వలన చాట్ బాగా టేస్టీగా వస్తుంది. ఇంతకుముందు మన ఛానల్లో స్ప్రౌట్స్ చాట్, పల్లీ చాట్ ఇలాంటి హెల్దీ రెసిపీస్ కూడా అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 2-3 నిమిషాలు బాగా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఇంకా మన దగ్గర కారపూస కానీ బూందీ మిక్చర్ కానీ ఇంకా వేయించిన కార్న్ఫ్లేక్స్ కానీ ఉంటే వాటితో గార్నిష్ చేసుకోవాలి. ఈ సన్నకారపూస, బూందీ మిక్చర్ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఇంతకుముందు అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూడండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ బఠానీ చాట్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.